ఓ ప్రాంత మాండలికాన్నే తన చిరునామాగా మార్చుకుని ఇంటింటా పరిచయమైన నటి తెలంగాణ శకుంతల. 'ఒసే రాములమ్మ' చిత్రంలో తెలంగాణ భాషతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో ఆమెను తెలంగాణ శకుంతల అన్నారు. నరసింహనాయుడు, ఒక్కడు చిత్రాల్లో పవర్ఫుల్ డైలాగులు చెప్పడంతో రాయలసీమ శకుంతల అన్నారు. నిజానికి ఆమె స్వస్థలం తెలంగాణ కాదు, రాయలసీమ కానే కాదు. ఆ మాటకు వస్తే శకుంతలది మన రాష్ట్రమే కాదు, మహారాష్ట్రలో పుట్టి పెరిగిన, ఎదిగింది, ఒదిగింది, ఒరిగింది తెలుగు నేలపైనే. తెలుగు రంగస్థలం మీద ఓనమాల దిద్దుకున్న శకుంతల ఆ తర్వాతి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి 3.5 దశాబ్దాల పాటు నటిగా కొనసాగారు. ఒక్క తెలంగాణ యాస మాత్రమే కాదు, తెలుగు భాషలోని యాసలన్నింటినీ అలవోకగా పలికించిన అద్భుత నటి తెలంగాణ శకుంతల. ఆమె ఆహార్యాన్ని, వాచికాన్ని గమనించిన వారెవ్వరూ ఆమె మహారాష్ట్ర మహిళ అంటే నమ్మరు. సినిమా కథలో ఉన్నట్లే ఆమె జీవితంలోనూ ఎన్నో మలుపులున్నాయి. అవేమిటో ఈ వీడియోలో చూద్దాం. ఇస్కూల్ అని చెప్పి పోరులతో తిరుగుతున్నావరా నీ తల్లి అంటూ కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ శకుంతల డైలాగులు చెప్పిన శకుంతలని తెలుగువారు అంత తేలికగా మరిచిపోరు. 1951 జూన్ 8న పుట్టారు. వాళ్ళ తల్లిదండ్రులకు 4 అమ్మాయిలే. రెండవ కూతురు శకుంతల. ఆమెకు 6 ఏళ్ల వయసులో తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడింది ఆ కుటుంబం. 4 ఆడపిల్లలే కావడంతో శకుంతలను ఒక అబ్బాయిలానే పెంచారు వాళ్ళమ్మ. శకుంతల కూడా మగరాయుడులా ప్రవర్తిస్తూ మగవాళ్లతోనే కలిసి ఆడేవారు. పిల్లలతో ఆడుతూ పెద్ద గొంతుతో అరుస్తూ ఉండే శకుంతలను తరచూ గమనిస్తుండేవారు వారి ఇంటి ఎదురుగా ఉండే జయరామారావు. ఆయన ఇంజనీరు. వాళ్ళ ఆఫీసులో వేసే నాటకంలో ఓ యువతిగా నటించడానికి శకుంతలను పంపించమని వాళ్ళ అమ్మని అడిగారు జయరామారావు. అప్పటికి చిన్న చిన్న మాటలు తప్ప తెలుగు పెద్దగా రాదు శకుంతలకి. ఆయనే గురువై 3 నెలల పాటు అన్నీ నేర్పించి నాటకంలో నటింపజేశారు. అలా 14 ఏళ్ల వయసులో దిక్కులేని పక్షులు నాటకంలో నటించి రవీంద్ర భారతి వేదికపై అడుగు పెట్టారు శకుంతల. ఆ నాటకం ఆమెకి మంచి పేరు తేవడంతో అప్పటి నుంచి నటనకు అంకితమయ్యారు శకుంతల. నాటకాల మోజు వల్ల 10వ తరగతి తప్పారు. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఇక అప్పటి నుంచే నటనను వృత్తిగా స్వీకరించారు శకుంతల. తండ్రి లేకపోవడంతో కుటుంబానికి తనే పెద్ద దిక్కయ్యారు. అక్కా చెల్లెళ్లను చదివిస్తూ వారి అవసరాలు తీర్చేవారు శకుంతల. 16 ఏళ్లకే శకుంతలకు పెళ్లి చేసేశారు ఆమె తల్లి. 2 పిల్లలు పుట్టారు. అయితే భర్త పట్టించుకోకపోవడంతో మళ్ళీ ఆమెకు నాటకాలే దిక్కయ్యాయి. నాటకాలతో క్షణం తీరిక లేని రోజుల్లో 1979లో మా భూమి చిత్రంలో నటించే అవకాశం శకుంతలకు వచ్చింది. అందులో తన పాత్రకే కాకుండా మరికొన్ని పాత్రలకు కూడా డబ్బింగ్ చెప్పారు శకుంతల. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి చూపించలేదు. నాటకాలే తన లోకం అనుకున్నారు. ఆ తర్వాత 1980లో వచ్చిన కుక్క చిత్రంలో పిఎల్ నారాయణ భార్యగా నటించారు. నంది అవార్డు అందుకున్నారు. అవార్డులతో పాటు అవకాశాలు వరుస కట్టాయి. రంగుల కళ, సీతారామయ్య గారి మనవరాలు, సూరిగాడు, ఇలా చాలా చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. 2 ఏళ్ల పాటు తీరికే లేదు. ప్రేక్షకుల చప్పట్లు, అవార్డులతో ఉల్లాసంగా సాగుతున్న జీవితంలో 1992లో జరిగిన కారు యాక్సిడెంట్తో ఏడాది పాటు ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. కోలుకొని మళ్ళీ నటిస్తానని శకుంతల అనుకోలేదు. నీకు తగిలింది దెబ్బే కాదు, ధైర్యంగా ఉండు అని నూతన్ ప్రసాద్ వంటి ఆర్టిస్టులు, శ్రేయోభిలాషులు ఆమెకు ధైర్యం చెప్పారు. శకుంతల నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఎర్ర సైన్యం చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. ఆ తర్వాత 'ఒసే రాములమ్మ', 'అడవిలో అన్న' వంటి చిత్రాల్లో నటించారు. నటిగా మంచి పేరు తెచ్చుకొని అవకాశాలు వస్తున్న తరుణంలో మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు శకుంతల. రాడ్స్ అమర్చిన కాలికే మళ్ళీ పెద్ద దెబ్బ తగిలింది. మోకాలి చిప్ప ఊడిపోయింది. అప్పటికే రాడ్స్ ఉన్న కాలికి ఆపరేషన్ చేయడం డాక్టర్లకే పెద్ద పరీక్ష అయింది. 3 వారాలు మంచం మీదే ఉన్నారు.
ఆ తర్వాత నరసింహనాయుడు చిత్రంలో అవకాశం వచ్చింది. ఇక అప్పటి నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా కెరీర్ సాఫీగా సాగిపోయింది. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, భోజ్పురి భాషల్లో నటించారు. 2001 నుంచి నాటకాలలో కంటే సినిమాల్లోనే ఎక్కువ నటించారు శకుంతల. మొత్తం 74 చిత్రాల్లో నటించిన శకుంతలకు బాగా పేరు తెచ్చిన చిత్రాల్లో నువ్వు నేను ఒకటి. రెండవసారి యాక్సిడెంట్ అయిన తర్వాత నటించిన చిత్రాల్లో ఇదొకటి. 100 రోజులు దాటిన తర్వాత ఈ సినిమా చూడటానికి సంధ్యా థియేటర్కి వెళ్ళారు శకుంతల. అందులో తనికెళ్ల భరణి అక్కగా నటించారు. తమ్ముడిని తిడుతూ ఓరి శంకరి అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ రాగానే థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా లేచి నిలబడి తెరపై వచ్చే డైలాగ్తో పాటు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఒక నటికి అంతకన్నా మంచి గుర్తింపు ఏముంటుంది, తృప్తి ఏముంటుంది? తెరపై ఎక్కువగా యాంగ్రీ ఉమెన్ పాత్రలే వేసిన శకుంతల నిజ జీవితంలో అందుకు చాలా భిన్నంగా ఉండేవారు. శ్రమించడమే ధ్యేయం అన్నట్లు ఉండేవారు. 1972లో నాటక రంగంలో అడుగుపెట్టిన శకుంతల తన జీవితంలో తాపీగా విశ్రాంతి తీసుకున్నది మొదటిసారి యాక్సిడెంట్ అయి బిడ్డ మీద ఉన్న 11 నెలలే. మిగిలిన జీవితం అంతా కాలంతో పరిగెత్తారు. ఆవిడ నటించిన చివరి చిత్రం పాండవులు తుమ్మెద. శకుంతల వ్యక్తిగత విషయానికి వస్తే ఆర్మీలో పనిచేసే బాబురావు రెండవ కుమార్తె ఆమె. తల్లి కమలాబాయి. సెక్రటేరియట్లో పనిచేసే కేఎస్ఆర్ ప్రసాద్తో శకుంతల వివాహం జరిగింది. ఆమె కుమారుడు తేజస్వి సాఫ్ట్వేర్ ఉద్యోగి, కూతురు సుశీల. భర్తతో విభేదాల కారణంగా పిల్లలతో విడిగా ఉండేవారు శకుంతల. నాటకాలు, సినిమాలతో శకుంతల బిజీగా ఉండడంతో ఆమె తల్లి కమలాబాయి పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. 2014 జూన్ 14న గుండెపోటుతో శకుంతల మరణించారు. ఆమె భౌతికంగా దూరమై 10 ఏళ్లైనా ఆమె వేసిన పాత్రలు ఇప్పటికీ పలకరిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.